సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఇప్పుడు నెక్స్ట్ కాపోయే స్మాక్ డౌన్, దాని తర్వాత కాపోయే రా, అండ్ దాని తర్వాత కాపోయే స్మాక్ డౌన్ అండ్ రా టైమింగ్ గురించి మాట్లాడితే టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్, అంటే ఇప్పుడు మనకి నార్మలీ మన స్మాక్ డౌన్ శనివారం రోజు మార్నింగ్ 5:30కి లైవ్ వస్తుంది. అండ్ రా గురించి మాట్లాడితే మన రా మనకి మంగళవారం రోజు మార్నింగ్ 5:30కి లైవ్ వస్తుంది. ఓకే, కానీ ఈసారి ఏంటంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్లో ఉన్నారు, ప్యారిస్కి వెళ్తున్నారు కదా. సో అందుకనే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్, అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ మన స్మాక్ డౌన్ వస్తాయి కదా, అది అసలు రేపు మార్నింగ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ మనకి ఈరోజు నైటే 12:30 నుంచి లైవ్ చూడడానికి దొరుకుతుంది. ఈరోజు నైటే 12:30 నుంచి మనకి లైవ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రా గురించి మాట్లాడితే నెక్స్ట్ రా మార్నింగ్, అంటే మంగళవారం రోజు మార్నింగ్ 5:30 కాదు, సోమవారం రోజే మండే రోజే మనకి నైట్లో 12:30కి లైవ్ చూడడానికి దొరుకుతుంది మన రా. సో టైమింగ్ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్, కాబట్టి రేపు వస్తుంది ఆ స్మాక్ డౌన్, అది అసలు రేపు మార్నింగ్ కాదు, ఈరోజు నైటే 12:30కి లైవ్ వస్తుంది మన స్మాక్ డౌన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే రా, అది ట్యూస్డే మార్నింగ్ కాదు, మండే రోజే నైట్ 12:30కి లైవ్ వస్తుంది మన రా. సో ఇది ఫస్ట్ రా అండ్ స్మాక్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే, దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ రేపు కాదు, అంటే దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ నైట్ 11:30కి వస్తుంది. అంటే ఫ్రైడే రోజే వస్తుంది, శనివారం కాదు, ఫ్రైడే రోజే మనకి నైట్ 11:30కి వస్తుంది. అండ్ దాని తర్వాత కాకపోయే రా ట్యూస్డే మార్నింగ్ కాదు, అంటే మండే రోజే మనకి నైట్ 11:30కి వస్తుంది. సో ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా చాలా సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్, దాని తర్వాత కాకపోయే రా మనకి నైట్ 12:30కి వస్తుంది. అంటే ఒకరోజు ముందు వస్తుంది, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, అంటే ఇప్పుడు అదే రోజు అనుకోండి 12 దాటిపోతాయి కదా. సో ఇప్పుడు నైట్లో వస్తుంది. అండ్ దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్, అండ్ దాని తర్వాత కాకపోయే రా నైట్ 11:30కి వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఎందుకు ఈ టైప్లో అంటే ఇందాక చెప్పినా కదా, వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్లో వెళ్ళినప్పుడు టైమింగ్, అంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీ, అంటే ప్రెసెంట్ వాళ్ళు ఏ కంట్రీలో వెళ్తారో ఆ కంట్రీ అండ్ మన కంట్రీ టైమింగ్ చాలా డిఫరెంట్ అయిపోతుంది. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనకి స్మాక్ డౌన్ రేపు కాదు, ఈరోజు నైటే 12:30కి వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు క్లాస్ ఇన్ ప్యారిస్ గురించి మాట్లాడితే, మన క్లాస్ ఇన్ ప్యారిస్ మనకి ఆగస్టు 31 రోజే నైట్ 11:30 నుంచి లైవ్ చూడడానికి దొరుకుతుంది. అంటే ఏదో నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, నైటే. అంతేకాదు, ఇప్పుడు మన సోనీ లీవ్ పైన ఉన్నప్పుడైతే ఈ టైంలో కాకపోతుండే, అంటే మన సోనీ నెట్వర్క్ వాళ్ళు ఏం చేస్తుండే అంటే నైట్లో వచ్చినప్పుడు రా, ఎస్పెషల్లీ రా అండ్ స్మాక్ డౌన్ నైట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే, దాన్ని రికార్డ్ చేసుకొని, అంటే సేమ్ డే, అంటే ఇప్పుడు ఏ రోజు రా వస్తుంది, ఏ రోజు స్మాక్ డౌన్ వస్తుంది, అదే రోజు వాళ్ళు మార్నింగ్ 5:30కి ప్లే చేస్తుండే రా అండ్ స్మాక్ డౌన్కి. సో అందుకని ఎప్పుడు మనకి అంత తేడా అనిపించలేదు సోనీ నెట్వర్క్ పైన ఉన్నప్పుడు. రా స్మాక్ డౌన్స్ నైట్లో వచ్చినప్పుడు వాళ్ళు 3-4 గంటలు తేడా ఉంది కదా, ఇప్పుడు నైట్ 11:30 12:30కి స్టార్ట్ అవుతుంది కదా. సో రాత్రి 2 గంటలు 3 గంటలకు అయిపోతుంది. సో ఇంకా 2 గంటలు గ్యాప్ ఉంటాయి కదా. సో మార్నింగ్ 5:30కి వాళ్ళు రికార్డ్ చేసి ప్లే చేస్తుండే సోనీ నెట్వర్క్ వాళ్ళు. అండ్ ఇప్పుడు మన ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ వచ్చినప్పుడు, ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇప్పుడు అది నైట్లో వచ్చినా, మార్నింగ్ వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తుండే. కానీ రా స్మాక్ డౌన్ విషయంలో వాళ్ళు రికార్డ్ చేసుకుని మార్నింగ్ 5:30కి టెలికాస్ట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి, సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయాం కదా సోనీ నెట్వర్క్ నుంచి. సో అందుకని ఇప్పుడు ఏ టైంలో లైవ్ వస్తుందో అదే టైంలో మనం చూడాల్సింది. సో అందుకనే అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ కాదు స్మాక్ డౌన్, ఈరోజు నైటే 12:30కి వస్తే, నెక్స్ట్ కాకపోయే రా ట్యూస్డే మార్నింగ్ కాదు, మండే నైట్ రోజే, అంటే మండే రోజే నైట్లో మనకి, అంటే మండే నైట్ రా మనకి మండే రోజే నైట్లో 12:30కి చూడడానికి వస్తుంది. సో ఇవి 12:30కి వస్తున్నాయి. దాని తర్వాత కాకపోయే స్మాక్ డౌన్, అండ్ దాని తర్వాత కాకపోయే రా ఏమో నైట్లో 11:30కి వస్తుంది. ఓకే, సో ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు, టైమింగ్ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ షాంప్, ది ఫైనల్ బాస్, ద రాక్ గురించి. ఎందుకంటే ద రాక్ రిటర్న్ పైన కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకటేసారి ద రాక్ రిటర్న్ పైన ఎందుకు రూమర్స్ వస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ద రాక్ చాలాసారి మన అందరితో ఆడుకున్నారు, అంటే చాలాసారి అంటే రిటర్న్ చేసినారు, టీచ్ చేసినారు, చాలా చేసినారు, బట్ రాలేదు. జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ది హీల్ టర్న్ చేపించి మన ద రాక్ ఒకటిసారిగా మాయమైపోయాడు. కానీ ఇప్పుడు ఈసారి ద రాక్ రిటర్న్ చేసే ఛాన్సెస్ ఎందుకు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే, ప్రజెంట్ కోసం అయితే ఛాన్సెస్ అనుకోండి, ఒక రూమర్సే అనుకోండి. ఎందుకంటే ఎందుకు గుర్తుండొచ్చు, మన ద రాక్ అంటే ఫస్ట్ టైం మన స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్వర్క్ నుంచి 2019 టైంలో ఫాక్స్ నెట్వర్క్ పైన వెళ్ళినప్పుడు, ఆ ఫస్ట్ అంటే ఇప్పుడు ఒక నెట్వర్క్ చేంజ్ చేసినప్పుడు మన ద రాక్ కంపల్సరీ వచ్చినారు.
2019లో యూఎస్ఏ నుంచి ఫాక్స్ పైన వెళ్ళినప్పుడు ఆ స్మాక్ డౌన్ ఫస్ట్ షోలో కంపల్సరీ ద రాక్ వచ్చినారు. దాని తర్వాత మన ఫస్ట్ టీకేఓ రెసల్మేనియా ఉన్నప్పుడు మన ద రాక్ మనకి కనిపించినారు. అండ్ అంతేకాదు మన ఫస్ట్ నెట్ఫ్లిక్స్ పైన అంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళినప్పుడు ఫస్ట్ నెట్ఫ్లిక్స్ షో పైన ద రాక్ వచ్చినారు. సో ఇప్పుడు ఈ రసల్ పలూజాలో ఎందుకు వస్తాడు అంటే ఈ టైప్లో ఎందుకు రూమర్స్ వస్తున్నాయి అంటే అంటే రసల్ పలూజా కోసం రూమర్స్ వస్తున్నాయి. అంటే ఈ రసల్ పలూజాలో ద రాక్ రావచ్చని ఈ టైప్లో రూమర్స్ చాలా ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే ఈ రసల్ పలూజా ఏంటంటే ఫస్ట్ టైం ESPN నెట్వర్క్ పైన వస్తుంది. అంటే నేను మీ అందరికీ ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ వీడియోలో ముందే చెప్పినాను. అంటే ఆలా కంట్రీలో ఏదైనా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ ఏదైనా పెద్ద షో ప్రీమియర్ లైవ్ ఈవెంట్ పికాక్ పైన వస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే రసల్ పలూజా నుంచి ESPN నెట్వర్క్ పైన వాళ్ళు స్విచ్ అవుతున్నారు. అంటే వాళ్ళు పీకాక్ నుంచి అంటే వాళ్ళు ESPN పైన వెళ్ళిపోతున్నారు. అంటే ఓన్లీ ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్ కోసం. సో ఇప్పుడు ఒక నెట్వర్క్ చేంజ్ అవుతుంది కదా. అంటే ఇంతకుముందు స్మాక్ డౌన్ నెట్వర్క్ చేంజ్ అయినప్పుడు ద రాక్ వచ్చినారు. ఫస్ట్ టీక్యూ ఉన్నప్పుడు ద రాక్ వచ్చినారు. ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్ పైన రా వెళ్ళినప్పుడు ద రాక్ వచ్చినారు. సో అందుకనే ఇలాంటి రూమర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ద రాక్ రావచ్చని. ద రాక్ ఇప్పుడు ESPN పైన ఫస్ట్ రసల్ పలూజా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ ఉంది కదా. సో అందుకని రసల్ పలూజాలో ద రాక్ రావచ్చని ఇలాంటి రూమర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు రూమర్స్ వచ్చినాయి దీని ఇంకా అసలు రీజన్ ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎందుకంటే ఇంతకుముందు నెట్వర్క్ చేంజ్ అయినప్పుడు ద రాక్ వచ్చిండు. సో ఇప్పుడు మీరేమంటారు, నిజంగానే ద రాక్ వస్తాడా లేదంటే ద రాక్ ఈసారి బిస్కెట్ చేస్తాడు? ఎందుకంటే జాన్ సీనా హీల్ టర్న్ చేపించి ద రాక్ మాయమైపోయింది చూడు. అప్పటి నుంచి లేదా ఫ్యాన్స్కి అసలు నమ్మకమే లేదు ఓపెన్ చెప్పాలంటే ద రాక్ పైన. అండ్ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం నావి కొంచెం డౌట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను 50% వదిలేస్తాను. ఎందుకంటే మనం WWE హిస్టరీ చూస్తే నెట్వర్క్ చేంజ్ అయినప్పుడు ద రాక్ వచ్చిండు. సో ఆ లెక్క ప్రకారం చూస్తే ద రాక్ రావాల్సిందే రసల్ పలూజాలో. ఎందుకంటే నెట్వర్క్ చేంజ్ అవుతుంది. పికాక్ నుంచి వాళ్ళు ESPN పైన షిఫ్ట్ అవుతున్నారు అలా కంట్రీలో. సో ఇప్పుడు ఆ లెక్కలు చూస్తే రావాల్సిందే. కానీ ద రాక్ ఏంటంటే జాన్సన్ హీల్ టర్న్ చేపించి రాలేదు చూడు. దాని తర్వాత అందుకని నేను ఓపెన్ చెప్పాలంటే ఒక నమ్మకం అనేది వెళ్ళిపోయింది ద రాక్ పైన నుంచి. సో అందుకనే 50% పట్టుకొని నడవండి. ఇక మీరు 50% ఛాన్సెస్ ఉన్నాయి ద రాక్ రావచ్చు లేదంటే లేదు. సో ఇప్పుడు నేనైతే నాకేమనిపిస్తుందో చెప్పేసినాను. నేనైతే 50% చెప్తున్నాను. సో ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఇవన్నీ రీజన్స్ ఇన్న తర్వాత ద రాక్ వస్తాడని మీకు అనిపిస్తుందా లేదా ద రాక్ బిస్కెట్ ఇస్తాడా మళ్ళొకసారి? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు బాస్, ఈ రసల్ పలూజాలో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ అంటే దాని గురించి మాట్లాడదాం. బట్ ఏంటంటే మన ద బీస్ట్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అయితే రసల్ పలూజాలోనే జరుగుతుంది ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. అండ్ అంతేకాదు నేను చెప్పినా కదా మన జాన్ సీనాది లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ December 13th రోజు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లోనే జరగబోతుందని. సో ఇప్పుడు దానిపైన ఒక అప్డేట్ వచ్చింది మనకి. అంటే చాలామంది ఫ్యాన్స్ నారాజు ఉన్నారు కదా. అంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతుండు అని చాలా ఎక్కువ యాడ్స్ వస్తాయని. సో ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఏంటంటే పికాక్ పైన వస్తుందంట. అంటే ఇప్పుడు PLEs కోసం అయితే వాళ్ళు ESPN పైన వెళ్ళిపోయినారు. కానీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ December 13th రోజు కాకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ పికాక్ పైన వస్తుందంట. సో దాని అర్థం ఏంటంటే యాడ్స్ మరీ ఎక్కువ రావు. అంటే నార్మల్గా ఏదైనా ప్రీమియర్ లైవ్ జరిగినప్పుడు ఏ టైప్లో యాడ్ వస్తుందో ఆ టైప్లో వస్తుంది. కానీ ఈ మన గోల్డ్బర్గ్ మ్యాచ్ జరిగినప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మొత్తం బిస్కెటింగ్ కదా మొత్తం యాడ్స్ వల్ల. సో ఆ టైప్లో రాదంట. సో ఎక్కడో ఇది ఒక మంచి గుడ్ న్యూసే మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఎక్కువ యాడ్స్ వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోతే బేకార్ అయిపోతుంది. సో December 13th రోజు కాకపోయే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మన జాన్ సీనాది లాస్ట్ రిటైర్మెంట్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ పికాక్ పైన వస్తే సో యాడ్స్ ఎక్కువ రావని ఈ టైప్లో ఒక చిన్న అప్డేట్ ఉండే బాస్. అందుకని నేను అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన క్రిస్ జెరికో గురించి బాస్. నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను మన క్రిస్ జెరికో రావచ్చు. ఎందుకంటే AEWతో క్రిస్ జెరికోది కాంట్రాక్ట్ ఇదే సంవత్సరం December వరకు ఎండ్ అయిపోతుంది. సో దీని గురించి నేను ఆల్రెడీ మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అంటే ఒక పోస్ట్ చేసినప్పుడు ఆ పోస్ట్కి క్రిస్ జెరికోనే లైక్ చేసిండు. అంటే WWE రావచ్చు అన్నప్పుడు క్రిస్ జెరికో లైక్ చేసిండు దానికి. సో ఇప్పుడు ప్రెసెంట్ మన WWEలో టాక్ ఏంది? సరే ఇప్పుడు క్రిస్ జెరికో అయితే వస్తుందని చెప్తుండో ఓకే. కానీ క్రిస్ జెరికోకి తీసుకురానికి అంటే మన WWE ఇంట్రెస్టెడ్ ఉందా లేదా అంటే ఎస్, మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం WWE బ్యాక్ స్టేజ్ చాలా గట్టిగా ప్లానింగ్ నడుస్తుందంట. క్రిస్ జెరికోకి కంపల్సరీ మళ్ళొకసారి మన WWEలో వన్ లాస్ట్ రన్ కోసం తీసుకురానికి రెడీ ఉన్నారు. WWE ట్రై కంపల్సరీ చేస్తుంది. ఇప్పుడు ట్రై ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇంకా ఎండ్ కాలే కదా AEWతో. December మంత్లో ఎండ్ కాబోతుంది. ఒకవేళ AEW వాళ్ళు క్రిస్ జెరికోకి ఒకవేళ ఇంకా మంచి గట్టి ఆఫర్ ఇచ్చేస్తే
ఇంకో కాంట్రాక్ట్, ఒక న్యూ కాంట్రాక్ట్ వాళ్ళు సైన్ చేయించుకుంటే ఇక మొత్తం బిస్కెట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ నిజంగానే క్రిస్ జెరికోకి మనసులో ఉంటే, అంటే ఇప్పుడు ఏమైనా కానీ డబ్ల్యూడబ్ల్యూఈ రావాలి వన్ లాస్ట్ టైం కోసం అని ఒకవేళ క్రిస్ జెరికో మనసులో ఉంటే మాత్రం ఇక AEW వాళ్ళు ఎంత గట్టి ఆఫర్ ఇచ్చినా సరే క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలోనే వస్తాడు బాస్. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్టెడ్ ఉందంట క్రిస్ జెరికోకి మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురానికి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఉండే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సాషా బ్యాంక్స్ గురించి బాస్. అంటే మర్సిడీస్ మోనే ప్రెజెంట్ కోసం, బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉన్నప్పుడు సాషా బ్యాంక్స్. అండ్ సాషా బ్యాంక్స్ చాలా కిరాక్ స్టేట్మెంట్ ఇచ్చింది. కిరాక్ కాదు, ఒక టైప్ ఇది మొత్తం బేకార్ స్టేట్మెంట్, ఎస్పెషల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే బాస్ చూడండి, ఇప్పుడు సాషా బ్యాంక్స్ AEWలో ఫైట్ చేస్తున్నాయి అండ్ కొన్ని వేరే రెస్లింగ్ కంపెనీ టైటిల్స్ గెలిచిన. టోటల్ 8 ఛాంపియన్షిప్ 8 టైటిల్స్ ఉన్నాయి సాషా బ్యాంక్స్ దగ్గర. ఓకే, అండ్ ఎంత గుర్తుండొచ్చు, నేను చాలాసార్లు రీసెంట్ అప్డేట్ వీడియోలో చాలాసార్లు మెన్షన్ చేసినాను. అండ్ అదేంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ రసల్ పలూజా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ సెప్టెంబర్ 20 రోజు ఎందుకు చేయబోతుంది అంటే ఆ రోజు AEWది ఒక ఆల్ అవుట్ అనుకుంటా, ఆల్ అవుట్ అని ఒక ప్రీమియర్ ఈవెంట్ ఉంది AEWది. సో ఆ AEW షోకి కాంపిటీషన్ ఇయర్కి డబ్ల్యూడబ్ల్యూ కావాలని రసల్ పలూజాకి తీసుకొచ్చింది. సో ఇదే క్వశ్చన్ సాషా బ్యాంక్స్కి అడిగేసినారు. అంటే సెప్టెంబర్ 20 రోజు మీ ప్రీమియర్ ఈవెంట్ ఉంది AEWది అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఆ రోజు ప్రీమియర్ ఈవెంట్ చేస్తుంది. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటంటే సాషా బ్యాంక్స్ ఏమని చెప్పింది తెలుసా? సాషా బ్యాంక్స్ ఏమని చెప్పిందంటే నేను అసలు పట్టించుకోను, నేను అసలు డబ్ల్యూడబ్ల్యూ చూడను, నేను వాళ్ళ షో నేను చూడను, నేను వాళ్ళకి పట్టించుకోను అసలు. అండ్ అంతేకాదు ఇప్పుడు మేము ఒకరోజు రెస్లింగ్ షో చేస్తున్నామంటే వాళ్ళు అదే రోజు రెస్లింగ్ షో చేస్తున్నారంటే నేనైతే నా బెస్ట్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను 8 అంటే నా దగ్గర 8 ఛాంపియన్షిప్ ఉన్నాయి ప్రెసెంట్, నా దగ్గర 8 ఛాంపియన్షిప్ ఉన్నాయి. సో నేను చాలా హై ప్లేస్లో అంటే చాలా మంచి పొజిషన్లో ఉందని చెప్పింది మన సాషా బ్యాంక్స్. అండ్ డబ్ల్యూడబ్ల్యూకి అస్సలు పట్టించుకోదంట, డబ్ల్యూడబ్ల్యూ వల్ల అంత పేరే రాలన్నట్టు మన సాషా బ్యాంక్స్ మాట్లాడింది. నిజం చెప్పాలంటే ఇంకా చాలా చెప్పింది డబ్ల్యూడబ్ల్యూ గురించి, బట్ మెయిన్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ చూడదంట, డబ్ల్యూడబ్ల్యూకి అసలు పట్టించుకోదంట. అండ్ వాళ్ళు మా షో ఉన్నప్పుడు వాళ్ళు షో చేస్తున్నారంటే కొంచెం బేకార్ అన్నట్టు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. అంటే సాషా బ్యాంక్స్ ఈ టైప్లో మాట్లాడింది. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే డబ్ల్యూడబ్ల్యూ నుంచి పేరు సంపాదించిందో అదే డబ్ల్యూడబ్ల్యూకి ఇప్పుడు ఇంత బ్యాడ్గా మాట్లాడుతుంది సాషా బ్యాంక్స్. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది మర్చిపోయింది. ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ పుష్ ఇవ్వకపోతే సాషా బ్యాంక్స్ ఇంత మంచి పేరు వస్తుండేనా? డైరెక్ట్గా AEWలో వెళ్ళి పేరు సంపాదించలే కదా. AEW కంటే ముందు మన డబ్ల్యూడబ్ల్యూలో ఆల్రెడీ ఒక టాప్ సూపర్ స్టార్ ఉండేది. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఒక టాప్ సూపర్ స్టార్ చేసింది సాషా బ్యాంక్స్ మంచి పుష్ ఇచ్చి. కరెక్టే, మన సూపర్ స్టార్స్ చాలా కష్టపడతారు, పుష్ ఇస్తే సరిపోదు, అంటే కష్టపడతారు కరెక్టే. బట్ ఏంటంటే ఎంతైనా సరే డబ్ల్యూడబ్ల్యూలో పేరు సంపాదించి డబ్ల్యూడబ్ల్యూ గురించే బ్యాడ్గా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు కదా బాస్. చాలామంది ఈ టైప్లో అంటున్నారు. సో ఇప్పుడు మన సాషా బ్యాంక్స్ స్టేట్మెంట్ అయిన తర్వాత మీరేమంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ సంగతి ఏందని చాలా మంది అడుగుతున్నారు. అంటే డ్రూ మ్యాకింటైర్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు, కామెంట్ స్టేబుల్ పైన అంటే క్లేమోర్ ఇచ్చి ఆ టేబులే మొత్తం పలిపోయింది. సో దాని తర్వాత ఇక మన కోడీ రోడ్స్ కనిపిస్తలేడు. సో ఇప్పుడు ఈ క్లాస్ ఇన్ ప్యారిస్లో కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరుగుతుందా జరగదా అంటే చూడండి, కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మన రసల్ పలూజాలో జరుగుతుందంట. ఎందుకంటే కోడీ రోడ్స్కి ఇప్పుడు అంటే ఆ టైప్లో ఎందుకు చూపించినారంటే కామెంట్ స్టేబుల్ పైన అంటే కింద ఆ టైప్లో చాలా భయంకరంగా క్లేమోర్ పడడం. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే స్ట్రీట్ ఫైటర్ మూవీ షూటింగ్లో బిజీ ఉన్నాడు కోడీ రోడ్స్. సో అందుకని ఆ టైప్లో అటాక్ చూపించి కొంచెం టైం అంటే కొంచెం బ్రేక్ ఇచ్చినారు, టైం ఆఫ్ ఇచ్చినారు కోడీ రోడ్స్కి. అండ్ అంతేకాదు ఇప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడితే రసల్ పలూజా అంటున్నారు అంటే అక్కడ ముందే రిటర్న్ చేస్తాడు మన కోడీ రోడ్స్. ఓకే, సో కోడీ రోడ్స్ రిటర్న్గా ఎప్పుడైనా కావచ్చు, ఎక్కువ పెద్ద షెడ్యూల్ లేకుండే మూవీ షూట్ కోసం. సో కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ రసల్ పలూజాలో జరుగుతుందని ఈ టైప్లో ఒక చిన్న రూమర్ అయితే ఉంది. రూమర్ అయితే కంపల్సరీ రసల్ పలూజాలోనే మ్యాచ్ జరుగుతుంది, కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. సరే ఇప్పుడు ఏది ఉన్నా లేకున్నా అది మనం చాలా తొందరలో తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో మీ అందరికీ ఒకటి తెలుసు, ఈ క్లాస్ ఇన్ ప్యారిస్లోనే మనకి రోమన్ రేన్స్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. కానీ ఒకవేళ ఈ మ్యాచ్లో రోమన్ రేన్స్ ఓడిపోతే ఎట్లుంటుంది? చాలా బేకార్గా ఉంటుంది కదా. సో ఒక రూమర్ వస్తుంది బాస్. అంటే ఫస్ట్ అయితే నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను, ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ గురించి, రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ గురించి. సో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన OTCకే. ఎస్, అంటే బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రేన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి.
కానీ ఒక రూమర్ వస్తుంది అండ్ ఆ రూమర్ ఏమని చెప్తుందంటే అంటే ఆ రూమర్లో కొంచెం లాజిక్ ఉందన్నమాట. సో ఆ రూమర్ ఏమని చెప్తుందంటే ఇప్పుడు మన బ్రామ్ బ్రేకర్ రింగ్ సైడ్ ఉండి ఒకవేళ హెల్ప్ చేస్తే బ్రామ్ బ్రేకర్ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, చీటింగ్ అవుతుంది. అంటే చీటింగ్ వల్ల రోమన్ రైన్స్ ఓడిపోవచ్చు అండ్ బ్రాన్సన్ రీడ్ గెలవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాష్ ఇన్ ప్యారిస్ తర్వాత రోమన్ రైన్స్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు మూవీ షూట్ కోసం, అదే స్ట్రీట్ ఫైటర్ మూవీ కోసం. అండ్ ఇందాక నేను చెప్పిన కోడి రోడ్స్కి కావాలని ఆ టైప్లో అటాక్ చూపించి అంటే క్లేమర్ పడే కదా కామెంటర్స్ టేబుల్ సైడ్, సో ఆ అటాక్ చూపించి ఒక చిన్న టైం ఆఫ్ ఇచ్చి చిన్న బ్రేక్ ఇచ్చినారు. అందుకని మూవీ షూట్లో బిజీ ఉన్నాడు కోడి రోడ్స్. సో వీళ్ళు క్లాష్ ఇన్ ప్యారిస్లో ఈ టైప్లో చాలా భయంకరమైన అటాక్ చూపిస్తారా? సో ఒకవేళ అటాక్ చూపించే ఉంటే ఏ టైప్లో చూపించాలంటే రోమన్ రైన్స్ ఆ మ్యాచ్లో గెలవాలి, రోమన్ రైన్స్ బ్రాన్సన్ రీడ్కి ఓడిపించేయాలి. అండ్ దాని తర్వాత వీళ్ళు అటాక్ చేసి నడుస్తే చాలా భయంకరంగా అటాక్ చేస్తే దాని తర్వాత ఇక రోమన్ రైన్స్ ఇక మనం అర్థం చేసుకోవాలి ఇక అటాక్ ఎందుకు జరిగిందో. దాని తర్వాత ఇక రోమన్ రైన్స్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు స్ట్రీట్ ఫైటర్ మూవీ షూట్ కోసం. ఎందుకంటే రోమన్ రైన్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 26 వరకు అంటే ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒక మూవీ షూట్ కోసం ఉంటాడు అనమాట, స్ట్రీట్ ఫైటర్ మూవీ కోసం. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే లేదు రోమన్ రైన్స్ అప్పుడప్పుడు మధ్యలో కనిపించి మరీ అంత బిజీ షెడ్యూల్ కాదు రోమన్ రైన్స్ అని ఈ టైప్లో చిన్న టాక్ అయితే ఉంది. సో ఇప్పుడు చూడాలి రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రైన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్లో ఒకవేళ ఏమైనా చీటింగ్ అయితే అంటే బెట్టింగ్ ఓట్స్ అయితే రోమన్ రైన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఒకవేళ ఏమైనా చీటింగ్ జరిగితే రోమన్ రైన్స్ ఓడిపోవచ్చు, మన బ్రామ్ బ్రేకర్ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీ మనసు చిన్న క్వశ్చన్ రావచ్చు, సరే ఇప్పుడు బ్రామ్ బ్రేకర్ ఇంటరప్ట్ చేస్తే జే ఊసో ఇంటరప్ట్ చేస్తాడని. సో ఒకవేళ జే ఊసో ఇంటరప్ట్ చేస్తే అక్కడ ఏమవుతుంది అంటే ఫెటల్ 4 మ్యాచ్లో అలాగే రీజన్ దొరుకుతుంది. అంటే ఫెటల్ 4 మ్యాచ్లో ఉన్నాడు ఆల్రెడీ క్లాష్ ఇన్ ప్యారిస్లో జే ఊసో. సో అందుకని ఇప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ మ్యాచ్ ముందు జరిగితే అండ్ రోమన్ రైన్స్ మ్యాచ్ మధ్యలో ఆ చీటింగ్ చేసినప్పుడు జే ఊసో ఇంటరప్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఫెటల్ 4 మ్యాచ్ జరిగినప్పుడు అలాగే ఒక రీజన్ దొరుకుతుంది. సో అందుకని వాళ్ళు వచ్చి జే ఊసో పైన అటాక్ చేస్తారు. సో అప్పుడు మేబీ రోమన్ రైన్స్ ఆ మ్యాచ్ మధ్య రావచ్చు, మేబీ ఆ టైప్లో చూపించవచ్చు. సో ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే చూడండి బెట్టింగ్ ఓట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది రోమన్ రైన్స్కి. సో బెట్టింగ్ ఓట్స్ ప్రకారం చూస్తే రోమన్ రైన్స్ గెలుస్తాడు. కానీ ఒక రూమర్ ప్రకారం చూస్తే వీళ్ళు మేబీ రోమన్ రైన్స్ మీద చాలా భయంకరంగా అటాక్ చేయొచ్చు. సో అందుకని రోమన్ రైన్స్ ఓడిపోవచ్చు అని ఈ టైప్లో అయితే ఒక రూమర్ ఉంది. కానీ రోమన్ రైన్స్ గెలిచిన తర్వాత అటాక్ జరిగినా సరే, బట్ రోమన్ రైన్స్ గెలవాలని నేను అనుకుంటున్నాను బాస్, ఓపెన్లీ చెప్తున్నాను. మీరు చాలా మంది అదే అనుకుంటున్నారు నాకు తెలుసు, రోమన్ రైన్స్ గెలవాలని. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ నాకు ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే అంటే రోమన్ రైన్స్ గెలవడా ఈ మ్యాచ్ పైన ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఓన్లీ 4 మ్యాచెస్ ఉన్నాయి క్లాష్ ఇన్ ప్యారిస్ కోసం. సో అవన్నీ బెట్టింగ్ ఓట్స్ నేను ఆల్రెడీ మీ అందరికంటే అప్డేట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో వచ్చేస్తాయి అంటే క్లాష్ ఇన్ ప్యారిస్ కంటే ముందు సపరేట్ వీడియో వచ్చేస్తుంది బెట్టింగ్ ఓట్స్ గురించి. సో అప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.